హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ డెలీషియస్ టేస్టీ యక్మీ పులావ్ ప్రిపేర్ చేద్దాం. సింపుల్ స్టెప్స్తో అందరికీ ఈజీగా ప్రిపేర్ చేయడానికి నేను చెప్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు ప్రెషర్ కుక్కర్లో మనం మటన్ స్టాక్ ప్రిపేర్ చేయాలి. అది ఎలా అంటే మటన్ పీసెస్ని కుక్కర్లో యాడ్ చేయాలి. తర్వాత ఒక స్మాల్ క్లాత్లో ధనియా అంటే మన కొరియాండర్ సీడ్స్ అండ్ సాజీరా పెట్టుకొని టైట్గా టైట్ చేయాలి. తర్వాత ఈ స్మాల్ బ్యాగ్ మన పులావ్కి చాలా స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. కానీ మీరు ఈ సీడ్స్ని డైరెక్ట్గా కుక్ చేయకూడదు అనమాట. మటన్తో పాటు ఈ గార్లిక్ పాడ్స్, పీల్డ్ ఆనియన్స్ అండ్ కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఈ కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేయాలి మటన్ని. అండ్ కుక్కర్ ఓపెన్ చేశాక మటన్ని మనం స్ట్రెయిన్ చేయాలి. మటన్ పీసెస్ని సెపరేట్ చేయాలి. తర్వాత ఈ స్టాక్ ఉంటుంది కదా, ఈ వాటర్, దాన్ని పక్కన పెట్టి మనం రెడీగా ఉంచాలి. ఈ స్టేజ్లో స్టాక్ నుంచి క్లాత్లో ధనియా, సాజీరా ఫ్లేవర్స్ని గట్టిగా పిండి స్ట్రెయిన్ చేయాలి. ఈ వాటర్ మన పులావ్కి మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుందన్నమాట. మటన్ని ఒక ప్యాన్లో గార్లిక్ అండ్ బాయిల్డ్ ఆనియన్స్ని కూడా మ్యాష్ చేసి దాన్ని కూడా యాడ్ చేయాలన్నమాట. దీన్ని మనం వేస్ట్ చేయకూడదు. తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా, లైక్ హోల్ గరం మసాలా, లవంగా, దాల్చీని అండ్ ఫూల్ పత్తా అండ్ కొంచెం స్లిట్ గ్రీన్ చిల్లీస్ కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. పుదీనా అండ్ ఫ్రెష్ కొరియాండర్ సీడ్స్ కూడా, లీవ్స్ కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. మటన్ స్టాక్ని మనం ఇందులో పోయాలన్నమాట. అండ్ కొంచెం సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి యాజ్ పర్ అవర్ టేస్ట్. ఇప్పుడు మటన్ బేస్ మనం బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. వాటర్ అండ్ రైస్ రేషియో ఎలా మెయింటైన్ చేయాలంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. మనం చెక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అండ్ కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి, లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత, బాయిల్ స్టేజ్కి వచ్చిన తర్వాత రైస్ని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం దమ్ చేయాలి. ఎలా అంటే మనం ఈ ఫస్ట్ స్టెప్లో హండీని టైట్గా క్లోజ్ చేయాలి అండ్ దమ్కి పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. హండీ మీద కొన్ని వెయిట్స్ పెట్టడం మర్చిపోకూడదు, ఎందుకంటే స్టీమ్ బయట నుంచి ఎగరకుండా చూస్తుందన్నమాట. తర్వాత 20 మినిట్స్ అయిపోయిన తర్వాత హండీ ఓపెన్ చేయాలి. ఫ్లఫీ ఉంటుంది ఈ పులావ్ని. చాలా జెంటిల్గా మిక్స్ చేయాలి. పక్కన పెట్టేసిన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫ్రెష్ మీట్ అండ్ కోరియాండర్ని టాప్లో గార్నిష్ చేయండి. హాట్ పులావ్ ఈజ్ రెడీ. అండ్ మన యక్మీ పులావ్ని ప్లేట్లో సర్వ్ చేసి తినేదేమి. చూడండి ఫ్రెండ్స్, సో మన యక్మీ పులావ్ రెడీ అయింది. ఇప్పుడు బ్యూటిఫుల్ అరోమా, పర్ఫెక్ట్ టెక్స్చర్తో డిష్ మొత్తం రెడీగా ఉంది. మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఫర్ మోర్ సచ్ అమేజింగ్ రెసిపీస్. నెక్స్ట్ టైం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. ఏం స్పెషల్ నానా? మటన్ బిర్యానీ స్పెషల్ చేసింది వా. ఎందుకోసం? You want to taste it? Yeah. Yeah, it is here. Please taste it. నిజం చెప్పురా, బాగుందా? పీస్ తిను. కాలుతుందా? ఉఫ్ఫను. బాగుందా? దివా, యూ లైక్ ఇట్? దివా, బాగుందా? ఎలా ఉంది? బాగుందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మమ్మీ ఛానల్ చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మమ్మీ ఛానల్. నువ్వు చెప్పు. లైక్, షేర్ టు మమ్మీ ఛానల్. నువ్వు చెప్పు. లైక్, షేర్ టు మమ్మీ ఛానల్. థ్యాంక్ యూ.